తులారాశి వారు ప్రయాణాలను వాయిదా వేస్తారు. బంధువులతోటి స్నేహితులతోటి తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు కూడా ఈ రాశి వారికి నెలకొంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. వాహనాలు నడిపే విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ఏమాత్రం కూడా ఈ రాశి వారికి మంచిది కాదు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆదాయం కూడా తగ్గుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో నత్తనకన సాగుతుంది. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు విమర్శలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కూడా కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. తమకు అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా ఈరోజు వృశ్చిక రాశి వారు నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. సాంకేతిక వర్గాల వారికి కూడా ఈరోజు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగిపోతాయి. సినీ టీవీ కళాకారులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. శేల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ధనురాశి వారిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారు కూడా ఈరోజు ధనురాశి వారికి స్నేహితులుగా మారుతారు, సహకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్న ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు చేతికంతాయి. మొత్తం మీద ధనురాశి వారికి గ్రహస్థితి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక విషయాలు ఈరోజు నిరాశజనకంగా ఉంటాయి. బంధువులతోటి లేనిపోని విభేదాలు కూడా ఏర్పడతాయి. కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి అంతగా అనుకూలించదు. సినీ కళాకారులకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులు కూడా లక్ష్య సాధన దిశగా వెనకబడతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మొత్తం మీద చూస్తే మకర రాశి వారికి గ్రహస్థితి ఈరోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రధానంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.